మీది లవ్ మ్యారేజే కదా? యా. మరి మీకు అప్పుడు గుండె ధైర్యం ఎలా వచ్చింది లవ్ మ్యారేజ్ చేసుకుందాము? నాకు భగవంతుడు ఇచ్చింది ఆ ధైర్యం. మీరు అనుకున్నారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే గనక Compulsory. నేను పోషించగలను, చూసుకోగలను అని? నేను ఎన్నడూ భయపడలేదు పాప. వెనక కాడికి వేయలే. ఎదురుగా 10 మంది ఉన్నా కూడా నా దగ్గర ఒక టవల్ ఉంటుంది. కొట్టడానికి 10 మంది వచ్చినా ఈపు చూయించి అందులో 2 రౌతులు 2 ముళ్ళు కొడితే నా కొడుకు కంత ముక్కు 2 వలగాల. అది నా క్యారెక్టర్. నెక్స్ట్ మీరు చిన్నప్పుడు అంటే కొంచెం కాలేజ్ లో 10th లో అప్పుడు ఎవరిని ప్రేమించలేదు మీరు? ఫస్ట్ లో ఆవిడే. కాకపోతే నేను ఒక అక్కో చెల్లు అనుకున్నా. గవర్నమెంట్ నర్సు ఉండే స్వరూప అని. ఆ అమ్మాయి నన్ను బ్యాడ్గా మిస్బిహేవ్ చేసింది. నేను వదిలిపెట్టేసిన. ఎట్లానండి అక్కో చెల్లు అనుకున్నా. నన్ను మ్యారేజ్ దానికి తీసుకుపోవడానికి మా అమ్మ మా అక్క చెల్లెలతో ప్రపోజల్ ఇచ్చేసింది. వాళ్ళు అగ్రి. ఎందుకంటే గవర్నమెంట్ నర్సు, మంత్లీ ఇన్కమ్ అని అంటే ఒకటే అన్న, నేను ఇంట్లో ఉండాలన్నా బయటికి పోవాలన్నా? మా అమ్మతో చెప్పేసిన. నాన్న ఎప్పుడో జరిగిపోయిండు. घर को आना नहीं तो बाहर ही सोना मार्केट में कई कुरे वाले. अरे वो हिंदू है, मैं मुसलमान हूँ, मैं घर को एक बेटा इंटी को కొడుకును, నేను ముస్లిం, ఆమె పద్మశాలి ప్యూర్. మరి పుట్టిన వాళ్ళని ఎవరికి ఇవ్వాలి? ముస్లింకి ఇవ్వాలన్నా హిందూకి ఇవ్వాలన్నా? ఇక మా అమ్మ క్వైట్ అయిపోయింది. మా అక్క చెల్లెలు కూడా సైలెంట్ అయిపోయింది. వీడు అంటే మరి పోషొచ్చి జజ్జరిక చేస్తా నేను. అసలు నీకు పెళ్లి చేసి ఇచ్చిన ఆడిపిల్లవు, నువ్వు తీసుకపోలేవా? తీసుకోపో, సపరేట్గా ఇంటికి తీసుకోపో. నీకు ఇక్కడేం పని అవగారింట్లా, నీ మొగం తెంపో అనే క్యారెక్టర్ నాది. నా సొంత విషయంలో ఏలు పెట్టడానికి మీరెవరండి? మీ అక్క చెల్లెలు కూడా వద్దంటారు. నా మాట కాదు అన్నారనుకో, వాళ్ళకి ఎరక ఏం చేస్తాను. మీ అక్క చెల్లెల్ని లైన్ లో పెట్టే వాళ్ళ మీ వయసులో ఉన్నప్పుడు బాగా భయపెట్టించే వాళ్ళ? భయపెట్టి ప్రేమతో చెప్పేవాడిని. అంతేగాని ఆడిపిల్లని భయపెట్టించేటోడు బేకార్. ఆడిపిల్లని ఏడిపియద్దమ్మా, ఇంటికి శాపం. ఆ నెక్స్ట్ మీరు ఏం చూసి ప్రేమించారు? అంటే ఇప్పుడు ఆమెను వద్దన్నారు మీరు, ఈమెలో ఏం నచ్చి ప్రేమించారు ఇప్పుడు మీ వైఫ్ లో? నేను ఒకటి అంటున్నాండి, అదొక అట్రాక్షన్. 100 మందిని అమ్మాయిలు చూడొచ్చు, 100 సంబంధాలు చూడొచ్చు. మనకి ఏడ రాసి పెట్టుంటే అక్కడ అయస్కాంతం లెక్క అతుక్కపోతాం. ఎంత బీకినా రామిగా. ఫైట్ చేశారా మరి వాళ్ళ ఇంట్లో మీరు? ఒప్పించుకున్నారా? ఫైట్ ఏందమ్మా, బింబిసారా సీన్ మీద చూయించిన జజ్జరిక. నెక్స్ట్ కానీ నా మరదలు మంచిదమ్మా. 4 అక్క చెల్లెలు, ఈమె నెంబర్ 3, 4వ పోరి. నోరారా భైజాన్ అని పిలిచింది, బావా అని పిలిచింది, చాలు సంతోషం. నెక్స్ట్ 2023 మీకు మంచి సక్సెస్ వచ్చింది. 2024లో ఇంకా ఊహించినటువంటిగా ఏదైనా జరిగిద్ది అనుకుంటున్నారా? ఊహకందంది ఏది జరగది. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అల్లు అర్జున్ గారితో షూటింగ్ ఉందని విన్నా. మీకు కానీ నేను పోయి కలవాలా. ఇంకా అది ఏంది, డేట్ ఏంది అనేది తెలియదు. ఒకవేళ ఆఫర్ వచ్చింది అనుకో కంపల్సరీ చేస్తా. మీకోసం కూడా థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసా విషయం? అది తెలుసండి. ఇప్పుడు మీరు మూవీలో లేరా? లేదు. గుంటూరు కారంలో మీరు ఎక్కడ యాక్ట్ చేయలేదా? అంటే వాళ్ళు మిమ్మల్ని పిలవలేదా, మీరే వద్దనుకున్నారా? వాళ్ళు నన్ను పిలవాలా కాకపోతే కలుద్దామని పోయిన మహేష్ బాబు గారిని. నేను ఇక్కడ ఉన్న కారు అంత దూరంలో వెళ్ళిపోయింది. నేను పరిగెత్తలేను కదా ఈ వయసులో. సరే వెళ్ళిపోయి ఆయన కలుద్దాం అనుకున్నారు కానీ మిస్ అయిపోయాను. కానీ కలుస్తా. 12th నాడు కంపల్సరీ కలుస్తా. కంపల్సరీ అంటే అల్లు అర్జున్ గారు అన్న మీకు ఇష్టమైన ఆయన యాక్టింగ్ అనేది? ఒకటి బాగినండి, నేను చెప్పిన సింగిల్ మెంబర్ నాకు లైక్ దెన్ టు ద ప్రభాస్. వీళ్ళంతా ఏందండి ఏదో చేస్తున్నారంటే చేస్తున్నారు. దట్స్ ఒకటి బాగినండి. నేను చీప్గా మాట్లాడుతాను అనుకోవద్దు. ఇప్పుడు అతను ఎవరు, బెల్లంకొండ శ్రీనివాస ఏదో ఉంది పేరు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. అతను ఎక్కడికి వచ్చిండంటే మన బిర్లా మందిర్ కాడికి వచ్చిండు ఏదో షూటింగ్ కోసం. 100 మందిని చూస్తాను అతన్ని. నేను పుసుక్కున అక్కడ బస్ దిగిన. రీసెంట్గా బస్ దిగి ఓ సిగరెట్ తీసి అంటూ పెట్టారే కుర్చీ తాత వచ్చిండ్రా అని అక్కడున్న పబ్లిక్ అంతా నా దగ్గర కూర్చొచ్చింది. ఏంద్రా బాబు అంటే సెల్ఫీ అక్కడ నిలబెట్టి నోరేళ్ళ పెట్టి చూస్తాడు హీరో గారు. దగ్గర పోయి నమస్తే అన్న, కుర్చీ తాత ఇక్కడ కాలా పాష అంటారు బాబాయ్ అన్న. కుర్చీ తాత కాలా పాష అని పేరు ఎలా వచ్చింది మీకు? నేనే పెట్టుకున్నా. ఇంట్లో పెట్టింది కాదు అది. నా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా, కలర్ కాలా, నలుపు బ్లాక్ గా ఉంటుందని కాలా పాష అని పెట్టుకున్నారా? చివరికి పాషా.
కాలా పాష. ఇప్పుడు నేను కూడా మార్చుకోలేము. ఒకటమ్మా, ఏమనుకో కదా, చెప్పండి పర్లేదు చెప్పండి. ఎర్రగున్నోళ్ళు ఎండకు పోయినా భయమే, చలికి పన్నా భయమే, నలుపున్నోళ్ళు ఎండకు పోయినా కలర్ పోదు, వర్షం పడ్డా తడిసినా ఇట్లంటే నీళ్లు పోతాయి. ఈ ఎర్రగున్నోళ్ళు పౌడర్లు గీడర్లు పూస్తారు, ఆ వర్షం పడగానే ఉన్నదంతా బిక్తుంది. అప్పుడు ఇక వాళ్ళకు వాళ్ళు బెటరా మనం బెటరా? పక్కా కలర్ కిష్టుని అవుతారా? కాదా మరి, కిష్టుని అవుతారా, నల్ల కలర్. ఓకే, కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? అల్లు అర్జున్ గారితో ఉంది, ఇంకా కొత్తగా ఏదైనా సీరియల్స్ లో ఎట్లా అడగలేదా మిమ్మల్ని? ఒకటి బాగినండి పాప, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు డబ్బు మీద ఆశలా, ఇస్తే తీసుకుంటా. అంతేగాని ఏదో చిల్లర వేషాలు వేసి వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి పడి అయ్యా నాకు ఛాన్సీ అని అడిగే క్యారెక్టర్ నాది కాదు. పిలిస్తే మాత్రం పోతా. ఎంత సంపాదిస్తావు? 1,00,000, 10 లక్షలు, చివరికి 50 లక్షలు, లేక 1 కోటి. అయినా మనిషి ఆశ చాలదండి. వాడు చచ్చిపోయినప్పుడు ఈ బట్ట కూడా రాదు, కానీ వానికి ఆశ చాలదు. వాని బొందా బుడగా. నెక్స్ట్, మీరు ఆంటీని ఏమని పిలుస్తారు? మిమ్మల్ని ఆవిడ ఏమని పిలుస్తారు? నన్ను నవాబ్ అని పిలుస్తుంది. నవాబ్ అంటే మీనింగ్? రాజు. మీరు నవాబీ అంటారా? పేరు పెట్టి పిలుస్తా. పేరు రాజుగారు అన్నప్పుడు మీరు రాణి గారు అనాలి కదా. కాదు, అట్లా అంటే బాగుండేది. ఆమె కిరీటం లేదు, నాకు కిరీటం లేదు, ఆమె తృప్తి కోసం అట్లా పిలుస్తుంది. నవాబ్, క్యాజీ, అంతే. అంతే, జీ అనే అంటారు, గౌరవిస్తారు, ఏవండి అని. ఎప్పుడు మీరు ఆవిడని తిట్టడం గానీ ఏం చేయలేదు? కొట్టినా. మరి మీరే కింద ఆడపిల్ల నేర్పిస్తే. ఒకటి బాగినండి, మనిషికి రెచ్చగొట్టద్దు. కాపురం ఎట్లా సాగిపోవాలి ఎరికైనా? దారం ఎంతసేపు ఉంటుంది, అటు గుంజితే ఇటు, ఇటు గుంజితే మధ్యలో పుట్టుకుమంటుంది. కాపురం ఒక వన్ సైడ్ నుంచి నడవాలి. ఒకరు కోపడ్డప్పుడు ఒకరు సైలెంట్ అయిపోవాలి. దాన్నే కాపురం అంటారు. ఇక నువ్వెంత నేనెంత అంటే పైజామా పైకెత్త అవుతుంది. నువ్వు పర్సు పట్టుకుంటావు, నువ్వు బ్యాగ్ పట్టుకుంటావు, నువ్వు ఇంటికి నేను ఇంటికి. దానికి కాపురం ఎందుకంటారు? పుట్టిన పోరగాళ్ళు పరేషాన్. మీరు ఇన్ని రోజులు కనిపించలేదు కదా, మిమ్మల్ని చూడగానే మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీ. ఏమన్నారు మిమ్మల్ని? ఫస్ట్ ఎందుకు చెప్పకుండా వెళ్ళారన్నారా? ఏం అడగలేదా? నువ్వు వచ్చినావు చాలని ఏడ్చిందమ్మా. ఏడ్చింది చాలు, ఈ జన్మ ధన్యం. దేవుడు మరి మీకు ఇంత మంచి భార్య అని, ఈ వయసులో ఇంత మంచి అవకాశాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా, మీరు ఏం ఫీల్ అవుతున్నారు దీని అన్నిటి మీద? మీ అభిప్రాయం? హ్యాపీ, వన్ వర్డ్, హ్యాపీ. లైఫ్ లాంగ్ హ్యాపీ అండి. ఒకవేళ నేను చచ్చినా కూడా నన్ను గుర్తుపెట్టుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఉండే కుర్చీ తాత అని, ఈ అభిమానం చాలండి. సరే, ఇప్పుడు ఏడవ మాకండి, ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. నెక్స్ట్, ఇప్పుడు మీరు ఏడవడం చూస్తే మహేష్ బాబు గారు ఫీల్ అవుతారేమో మళ్ళీ, ఆయన డైలాగ్ కి మీ డైలాగ్ డాన్స్ చేసి. ఏం తప్పు పట్టారు కదా. మనం 150 రూపాయలు ఇస్తే బతికే వాళ్ళు వాళ్ళంతా టికెట్ కొని లోపడి పోయి, వాళ్లకు మనం దండేసి దండం పెట్టి డెక్కులు కొట్టుకుంటే డ్యాన్స్ చేసుడు ఏంటండి? నాకు నచ్చల. రజనీకాంత్ పిక్చర్ వచ్చింది ఏదో సంధ్యా 35 ఒక 2 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను ఫేమస్ కాలా. అయితే అక్కడ అతను దండేసి కలర్ చల్లుకుంటా పటాకులు కాల్స్తున్నారు. ఒకటే అడిగిన, తమిళనాడు అంటే అంత ఇష్టం ఎందుకురా? వానికి తమిళనాడు సినిమా చూస్తావు చూడు, సైలెంట్కి వెళ్ళిపోయి. నువ్వు పటాకులు డామ్ డూమని కాలుస్తుంటే ఆడిపిల్లలు భయపడతాను. లుచ్చా కొడుకు ఆపు, లేకపోతే దాపుబే అంటే మొత్తం చదువుకొని పోయాను. మళ్ళీ సప్పుడు వచ్చింది అనుకో, నీకు సప్పుడు చేస్తా నేను. ఒబ్బే సప్పుడు సైలెంట్గా వెళ్ళి. ఎందుకమ్మా? ఆడిపిల్లలు అట్లా క్యూలో నిలబడ్డారు, భయపడుతున్నారు డామ్ అనగానే. ఈ కొడుకులకు అదొక సరదా. వాడు ఎవడు ఎక్కడోడన్నది తెలియదు, కానీ బాంబులు అయితే కాలవాలి. పిచ్చి నా కొడుకులారా పోనివే. ఇన్స్టాగ్రామ్ లో మీ వీడియో పెట్టి, మీ వీడియోని ఎడిట్ చేసి కింద మీమ్స్ పెట్టి, చాలా మంది అడ్మిన్స్ గానీ ఆ వీడియో తయారు చేసి చాలా మంది అబ్బాయిలు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కోసం ఒక మాట చెప్పండి మీ మనస్ఫూర్తిగా. ఇన్స్టాగ్రామ్ లో మీమర్స్ మీ గంటలు గంటలు కూర్చొని మీ వీడియో ఒకటి ఎడిట్ చేసి ఎవరికి రానంత పేరు మీకు వచ్చేలా చేశారు ఈ వయసులో, మీ నుంచి ఏమి ఆశించకుండా. ఒకటి బాగినమ్మా, ప్రతి వీడియో వాళ్ళు యాంకర్లు, నేను కృష్ణకాంత్ పార్క్ కాడ బాలే ఇంటర్వ్యూలు చేసిన, వాళ్ళు నాకు ఇచ్చేది ఎంత అండి అప్పుడు? 100, 200. నేను కూడా సంతోషంగా తీసుకునేది, ఒక పిచ్చోని లెక్క.
కానీ అసలు అప్పుడు నాకు తెలిసింది ఒక 15 రోజుల తర్వాత వీళ్ళు నా పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తాను. అటువంటిప్పుడు నేను కూడా డిమాండ్ చేయాలిగా. 5,000 ఇస్తేనే ఇంటర్వ్యూ, లేకపోతే అవుట్. చల్ ఎవరిరా నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ, కెమెరా బాలకు కొడతా. చల్ నేను ఎంత మంచోనో అంత కిరాక్ నా కొడుకును అని నేను వెళ్ళిపోయేది. మిమ్మల్ని ఎవరైనా డబ్బులు ఇస్తామని మోసం చేయడం కానీ, పేమెంట్లు ఇస్తామని ఎవరైనా చేశారా? ఇదేం కాల, ఎలాంటిది ఏం కాదా? అనుకున్న కాడికి ఇచ్చిండ్రు, నేను తీసుకున్నా సంతోషంగా. ఎవరు ఎగ్గొట్టలేదు ఇప్పుడు? ఎవరు ఎగ్గొట్టడం కానీ డబ్బులు ఎవరు చేయాల. ఒకటమ్మా, వాళ్ళు ఎగ్గొట్టినా కూడా నా మహిళ నా అదృష్టం పోదు, నా చేతి మహిళను నోటి మాటను పోతుంది. దట్స్ ఇట్. నేనే ఖర్చు పెట్టుకున్నా అనుకుంటా, నేనే వాడుకున్నా డబ్బులు అనుకుంటా, అంతే. మళ్ళీ ఒకసారి నా దగ్గరికి వస్తే మాత్రం చెప్పు మరలేస్తా. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి. ఎవరైనా సరే నేను మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ ఆడపిల్లని హెరాస్మెంట్ చేసిండనుకో, ఇంటికి వచ్చి కుర్చీ మడతబెట్టి కొడతా. కాలా పాష అంటారు కుర్చీ తాత. ఓవరామా